అండ్ ఈ మధ్యన పెద్దవాళ్ళు పిల్లల మీద ఆధారపడిపోతున్న సందర్భాలు చాలా చూస్తున్నాం. ఫోన్ ఉందనుకోండి నాన్న ఈ సెట్టింగ్ ఎట్లా, ఇవి కూడా చిన్న పిల్లలే పెద్దవాళ్ళకి చెప్తున్నారు. దానివల్ల కూడా నేనే గ్రేటు వీళ్ళకన్నా అన్న ఫీలింగ్ కూడా పిల్లలకి వచ్చేస్తుంది. అసలు ఇదంతా ఎలా బ్యాలెన్స్ చేయాలి మ్యామ్? అంటే మీరు ఒక బిహేవియర్ అబ్జర్వ్ చేసినప్పుడు యాజ్ అన్ అడల్ట్ మీకు పిల్లలు అట్లీస్ట్ మీరు 20 years దాటాకే పుట్టారు కదా, 20-25 years మేబీ. సో మీకు యు ఆర్ ఆల్రెడీ గ్రోన్. సో మీరు మీ ఎక్స్పీరియన్స్ తోటి లైఫ్ని ఎక్స్పీరియన్స్ అయ్యారు ఆల్రెడీ. 20 years యూ సర్వైవ్డ్ ఆర్ 25 years యూ సర్వైవ్డ్. సో ఈ సర్వైవల్లో మీకు వచ్చిన ఛాలెంజెస్ ఏంటో మీకు ఆల్రెడీ తెలుసు. సో ఆ ఏజ్లో వాళ్ళకి ఎలాంటి ఛాలెంజెస్ వస్తాయో మీరు అర్థం చేసుకోగలగాలి. సో పేరెంట్ ఈజ్ ఎ పేరెంట్ ఓన్లీ ఆఫ్టర్ ద బర్త్ ఆఫ్ ద చైల్డ్. అంతే కదా, పిల్లలు పుట్టాకనే పేరెంట్స్ అయ్యారు. పిల్లలు పుట్టేదాకా వాళ్ళు పేరెంట్స్ కాదు, దే ఆర్ జస్ట్ అడల్ట్స్. సో పేరెంటింగ్ ఇన్వాల్వింగ్ అది ఒక్కసారి ఒక బుక్ లాగా కాదు, ఇలా ఇగో ఇలా చేయండి అని చెప్పడానికి. బికాజ్ ఒక్కొక్క చైల్డ్ ఒక్కొక్క యునీక్ క్వాలిటీస్ తోటి వస్తారు. ఆ యునీక్ క్వాలిటీస్ని అర్థం చేసుకునేది ఆ యునీక్ క్వాలిటీస్ ఇచ్చిన పేరెంట్సే, అవునా కదా? సో ఈ పేరెంట్స్ దాంట్లో ఎలా ఉండాలి అంటే అబ్జర్వెంట్. ఫస్ట్ ఆఫ్ ఆల్ అబ్జర్వ్ యువర్ చైల్డ్ క్లోజ్లీ, ఏం జరుగుతుంది. అండ్ సెకండ్ చాలా ఇంపార్టెంట్ థింగ్ ఏంటి అంటే యూ హ్యావ్ టు బి వెరీ వెరీ అప్రోచబుల్ టు యువర్ చైల్డ్. నేను ఏది చెప్పినా మా పేరెంట్కి నాకేం ప్రాబ్లం లేదు, అది మంచి అవ్వచ్చు చెడు అవ్వచ్చు, యూ డోంట్ హ్యావ్ టు ఫిల్టర్ అట్లీస్ట్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ ద పేరెంట్. అలాంటి కైండ్ ఆఫ్ దట్స్ నాట్ రూడ్నెస్, మళ్ళీ దెర్ ఇస్ ఎ థిన్ లైన్ బిట్వీన్ దట్. సో రెస్పెక్ట్ఫుల్, యూ కెన్ ఓపెన్ ఎనీథింగ్ అండర్ ద స్కై ఇన్ ఫ్రంట్ ఆఫ్ యువర్ పేరెంట్. అలాంటి బిలీఫ్ సిస్టమ్ వాళ్ళకి రావాలి అంటే చిన్నప్పటి నుంచి వాళ్ళని గ్రూమ్ చేయాలి. ఇప్పుడు నేను చెప్పినట్టు 3, 4, 5, 6, 7, 8 ఈ మైల్ స్టోన్స్ ఒక్కొక్క ఏడాది వస్తూ ఉంటే మీరు బిహేవియర్లో ఒక్కొక్క చేంజ్ కనపడుతుంది. ఆ కనపడిన చేంజ్ పాజిటివ్గా వెళ్తుందా, గ్రోత్ వైపు వెళ్తుందా లేదా అన్నది మీరు యాజ్ ఎ పేరెంట్ అబ్జర్వ్ చేయాలి. మీరు చెప్పిన చేంజ్ అయితే పిల్లల్లో మనం చూస్తున్నాము. అంటే ఎట్లా అంటే అది కూడా అమ్మా నేను పార్టీకి వెళ్తున్నా, మమ్మీ మిడ్ నైట్ పార్టీ ఉంది నాకు లేట్ అవుతుంది, ఇలాంటివి షేర్ చేసుకుంటున్నారు బాగానే. మీరు చెప్పింది పాజిటివ్ వేలో, కానీ వెళ్తుందేమో ఇలా అనమాట. అంటే కల్చర్తో పాటు చేంజ్ అవ్వాలి మనం కూడా. గోయింగ్ ఫర్ పార్టీస్ ఈజ్ నాట్ బ్యాడ్, బట్ రెస్పాన్సిబుల్ పార్టీయింగ్ ఈజ్ వాట్ వీ నీడ్ టు టీచ్. అంటే నువ్వు రెస్పాన్సిబుల్గా ఉండు. ఇప్పుడు అడుగు బయట పెట్టకుండా అయితే వాళ్ళని అంత ప్రొటెక్ట్ చేయలేం కదా. వాళ్ళని ఏదో ఒక టైంలో దే హ్యావ్ టు గెట్ ఇన్ టు దిస్ వరల్డ్, వెదర్ ఇట్ ఈస్ గుడ్ ఆర్ బ్యాడ్. సో వాళ్ళని ఎక్విప్ చేయాలి, వాళ్ళకున్న సోషల్ సర్కిల్స్ తోటి ఎలా మేనేజ్ చేయాలి, రిఫ్యూజల్ ఎలా తీసుకోగలగాలి, యాక్సెప్టెన్స్ ఎలా తీసుకోగలగాలి, ఇంకొకళ్ళని ఎలా మనని యాక్సెప్ట్ చేయించుకోగలగాలి, ఈ ఫ్రెండ్షిప్ ఎలా చేసుకోవాలి. చాలామందికి బిఫోర్ అడాలసెంట్ ఏజ్ దగ్గర నుంచి స్టార్ట్ అవుతుంది ఇది. నాకు ఫ్రెండ్స్ ఎక్కువ లేరు. ఇప్పుడు ఈ మూవీస్ తోటి కూడా ఇన్ఫ్లుయెన్స్ అవుతారు, ఇంత థిక్ ఫ్రెండ్స్ నాకు లేరు. అవును, షేరింగ్ లేని ఫ్రెండ్స్ ఉన్నారనుకోండి, వాళ్ళ దగ్గర చాలా వాళ్ళ వే ఆఫ్ టాకింగ్, వే ఆఫ్ థింకింగ్ డిఫరెంట్గా ఉంటుంది. సో అలాంటి వాళ్ళతోటి వీళ్ళు ఎలా మేనేజ్ చేయాలి, వెదర్ దట్ పర్సన్ ఈజ్ టాక్సిక్ ఆర్ నాట్ ఈజ్ ఎ సెకండరీ ఇష్యూ, బట్ మీరు అది గమనించగలగాలి యాజ్ ఎ చైల్డ్. అండ్ అది నీకు తగ్గట్టుగా నువ్వు చేంజ్ చేసుకోగలగాలి. దట్ మీన్స్ యూ నీడ్ టు ఇన్ఫ్లుయెన్స్ పీపుల్. సో ఇన్ఫ్లుయెన్సింగ్ లాంగ్వేజే డిఫరెంట్. హౌ టు ఇన్ఫ్లుయెన్స్ అంటే మీరు లాంగ్వేజ్ చేంజ్ చేసుకోవాలి, ఆ పిల్లలు అది నేర్చుకోగలగాలి. సో ఇప్పుడు మీరు అన్నట్టు పార్టీకి వెళ్ళారు. సో చిన్నప్పటి నుంచి వాళ్ళు సే ఫర్ ఎగ్జాంపుల్ టాడ్లర్గా ఉన్నప్పుడు ఫ్రెండ్స్ తోటి ఆడుకుంటూ ఉంటే వీళ్ళు ఇక్కడ కూర్చుని తల్లి కానీ తండ్రి కానీ నువ్వు అక్కడ ఆడినప్పుడు నీకేమన్నా అనిపిస్తే నువ్వు నన్ను పిలువు, ఐఎమ్ అవైలబుల్ హియర్, అలా నేర్పిస్తూ ఉండాలి. కాన్ఫిడెన్సే కాదు, యూ హ్యావ్ టు టెల్ దట్ పర్సన్ ఈజ్ అవైలబుల్ ఫర్ యూ. సెక్యూరిటీ, మోర్ ఆఫ్ ఎ సెక్యూరిటీ దాన్ కాన్ఫిడెన్స్. సెక్యూరిటీ ఉంటే కాన్ఫిడెన్స్ వస్తుంది. సేఫ్ ప్లేస్, దిస్ ఈజ్ సేఫ్. మదర్ ఈజ్ ఆల్వేస్ ఎ సేఫ్ ప్లేస్ ఫర్ ద చైల్డ్ యాజ్ మచ్ యాజ్ పాసిబుల్. సో అలాంటప్పుడు ఆ ఫీలింగ్ వాళ్ళకి ఇవ్వగలిగితే పిల్లలకి, దే విల్ బీ రెస్పాన్సిబుల్, దే విల్ కమ్ బ్యాక్, దే విల్ షేర్ విత్ ఎవ్రీథింగ్. ఇది ఇలా జరిగింది, అది అలా జరిగింది. ఇదే టైం అట్రాక్షన్, ఆపోజిట్ సెక్స్ అట్రాక్షన్ ఉంటుంది, గర్ల్స్కి బాయ్స్ మీద, బాయ్స్కి గర్ల్స్ మీద. అండ్ ఇప్పుడున్న జనరేషన్కి I should say they are confused with so many relationships. Correct. Whether it is situationship or కొత్తగా విన్న నానోషిప్ అట. నానోషిప్ అంటే ఏంటి మ్యామ్? అంటే ఈ పర్సన్ని వాళ్ళు ఇంకా జీవితంలో కలవరు. సో యూ కెన్ డూ వాట్ ఎవర్ యూ వాంట్ విత్ దట్ పర్సన్, వన్ నైట్ స్టాండ్ ఆర్ వాట్ ఎవర్ ఇట్ ఈస్. సో సిచ్యువేషన్షిప్, ఫ్రెండ్షిప్ దగ్గర నుంచి నానోషిప్ దాకా ఓల్డ్ అన్ని షిప్స్ ఉన్నాయి. బట్ వాట్ దే హ్యావ్ టు రిమెంబర్ ఈస్ దట్ షిప్ మైట్ సింక్ ఎనీ టైమ్. సో ఒకవేళ అలా సింక్ అయినా ఏం చేయగలగాలి? వై ఈజ్ ఇట్ దట్ వన్ పార్ట్నర్ రిలేషన్షిప్ ఈజ్ ప్రమోటెడ్ ఇన్ అవర్ కల్చర్
ఎందుకు వన్ పార్ట్నర్ రిలేషన్షిప్ ప్రమోట్ చేస్తారు, అది వాళ్ళకి నేర్పించాలి. వెదర్ ఇట్ ఈస్ ధర్మం, రిలీజియస్ ఆర్ సోషల్ ఆర్ పొలిటికల్, యూ హ్యావ్ టు మేక్ దెమ్ రియలైజ్ దట్ ఇది ఇంపార్టెంట్ నీ హెల్త్కి. హెల్త్ ఇంక్లూడ్స్ యువర్ ఇమోషనల్ హెల్త్ టు, your social health too, your spiritual health too. It's an overall concept, yes, not just physical health. So ఇవన్నీ ఆస్పెక్ట్స్ వాళ్ళతో డిస్కస్ చేయాలి పేరెంట్స్ అట్ దర్ ఏజ్ లెవెల్స్. ఫర్ ఎగ్జాంపుల్ గుడ్ టచ్ బ్యాడ్ టచ్, ఎంతమంది ఇది అబ్బాయిలకి అమ్మాయిలకి కూడా ఇట్స్ ఎ మిత్ దట్ ఓన్లీ గర్ల్స్ రిక్వైర్ ఇట్, ఈవెన్ బాయ్స్ రిక్వైర్ ఇట్. సీరియస్లీ? ఆఫ్ కోర్స్, ఎస్. ఓకే. గుడ్ టచ్ అండ్ బ్యాడ్ టచ్ ఇస్ ఫర్ బోత్, నాట్ జస్ట్ గర్ల్స్. ఇట్స్ ఎ మిత్. బాయ్స్ ఆర్ ఆల్సో అబ్యూస్డ్. Oh.